లైఫ్ లో జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మర్చిపోవడం కష్టం. అవి లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. భరించక తప్పదు. డివోర్స్ తీసుకున్న ఉమెన్స్ ని ఈ సొసైటీ ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు అంటూ సమంత తన బాధని చెప్పింది. యాక్చువల్ గా శామ్ ఇప్పుడు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అండ్ పర్సనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంతకాలం మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు సెలెక్టివ్ గా ఓన్లీ వెబ్ సిరీస్ లలో మాత్రమే యాక్ట్ చేస్తుంది. మీతో మూవీస్ చేయడానికి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నా ఎందుకు చేయట్లేదు అని అడగ్గా మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేస్తున్నా ముందులా తొందరపడట్లేదు అంటోంది సమంత. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా గురించి ఎన్నో అబద్ధాలు పుకార్లు పుట్టించారు. నేను చాలా మదనపడ్డా. వాటిలో నిజం లేదని చాలా సార్లు చెప్పాలి అనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న కాన్వర్సేషన్ ప్రామిసెస్ నన్ను ఆపింది. అయినా ప్రతి ఒక్కరికి ఇది నిజం అది అబద్ధమని చెప్పి నమ్మించలేం కదా. విడాకుల తర్వాత నేను చాలా బాధపడ్డా. ఎంతో ఏడ్చా. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. యాక్చువల్ గా నేను తర్వాత వచ్చే చాప్టర్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ తనలోని ఫీలింగ్స్ ని చెప్పింది. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.